అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఒక్క పదం, కేవలం ఒకే ఒక్క పదం దేశ రాజకీయాలను కుదిపేయగలదా? ఒక్క పదం వెనుక చరిత్ర, రాజ్యాంగం, గుర్తింపు, రాజకీయాలు అన్నీ దాగుంటాయా? మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ప్రస్తుతం జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి చర్చే నడుస్తా ఉంది. ఆదివాసీ, వనవాసి అనే పదాలు చాలా మందికి ఇవి ఒకటేగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ రెండు పదాల మధ్య ఒక పెద్ద సిద్ధాంతపరమైనటువంటి యుద్ధం దాగి ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి జనజాతి సాంస్కృతిక సమాగం కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నవాళ్లు ఒక విషయం గమనించారు. ఆయన ఆదివాసి అనే పదాన్ని దాదాపుగా ఉపయోగించాల, పదే పదే వనవాసి అనే పదాన్ని వాడారు. ఇప్పుడు ప్రశ్న, అలా ఎందుకు? ఒక పదం బదులు మరో పదం వాడితే అంత తేడా ఏముంటుంది అంటే, ఆదివాసి అనే పదానికి సాధారణ అర్థం ఈ భూమి యొక్క అసలు నివాసులు, లేకపోతే మూలవాసులు, అంటే ఈ ప్రాంతంలో మొదటగా నివసించినటువంటి ప్రజలు అని. అందుకే ఆదివాసి అనే పదం కేవలం ఒక పేరు కాదు, ఒక చారిత్రక హక్కు, ఒక రాజకీయ వాదన, ఒక గుర్తింపు. మరి వనవాసి అంటే అడవుల్లో నివసించే ప్రజలు అని. అంతే. ఇక్కడే రెండు సిద్ధాంతాలు ఢీకొంటున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ నాయకుడు శ్రీ రామ్ మాధవ్ దీని గురించి మాట్లాడుతూ, ఆదివాసి అంటే మూలవాసులు, అంటే మిగతా వాళ్ళు బయట వాళ్ళు అనేటువంటి భావన వస్తుంది. కానీ మా నమ్మకం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నేల బిడ్డలే. అంటే ఆర్ఎస్ఎస్ దృష్టిలో భారతదేశంలో ప్రత్యేకంగా మూలవాసులనే వర్గమే లేదు, అందరూ ఈ నాగరికతలో భాగమే. అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆదివాసి కంటే వనవాసి అనే పదాన్ని వాడుతారు. కానీ విమర్శకులు దీన్ని పూర్తిగా భిన్నంగా చూస్తున్నారు. ఆదివాసి అనే పదం వెనుక ఉన్నటువంటి ప్రత్యేక చారిత్రక గుర్తింపుని బలహీనపరచడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని వనవాసిగా మారుస్తున్నారని వాళ్ళ వాదన. మొత్తానికి కమ్యూనిస్టులు, క్రైస్తవ సంస్థలు, భారత విభజనవాదులు అందరూ కలిసి గిరిజనులలో మేము హిందువులమే, శరణాలమే, మూలవాసులమే, వనవాసులమే అనేటువంటి ఒక పెద్ద కన్ఫ్యూజన్లో పెట్టేశారు వాళ్ళందరినీ. ఆ విధంగా కన్ఫ్యూజ్ చేసి నెమ్మదిగా మీరు హిందువులు కాదు, మీరు వేరే, హిందువులు వేరే అని కన్విన్స్ చేసి వాళ్ళని చిన్నగా తమ దారిలో తెచ్చుకొని మతం మార్చి ఆ తర్వాత మొత్తం వారి నివాస ప్రాంతాన్ని, దేశాన్ని ఆక్రమించడం వాళ్ళ వ్యూహం. అంటే వాళ్ళ పని అది, వాళ్ళ పద్ధతి. కన్ఫ్యూజ్, కన్విన్స్, కన్వర్ట్, కాంకర్, ఇదే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అనుసరించేటువంటి వ్యూహం. ఆదివాసి, వనవాసి ఈ రెండు పదాల్లో ఒకటి ప్రత్యేక మూలవాసి గుర్తింపుని నొక్కి చెప్తా ఉంది, మరొకటి భారతీయ నాగరికతలో అందరూ ఒకటేనని నొక్కి చెప్తా ఉంది. గిరిజనులను ప్రత్యేకమైనటువంటి వాళ్ళగా చూసి వాళ్ళని మిగతా సమాజంతో కలవనీయకుండా చేయాలా, లేకపోతే భారతీయ నాగరికతలో విడదీయరాని భాగంగా చూడాలా? మీ అభిప్రాయం ఏంటి? గిరిజనుల్ని మిగతా భారతీయ సమాజంతో కలిపేటువంటి వనవాసి అనేటువంటి పదం తీసుకుందామా? గిరిజనుల్ని భారతీయ సమాజం నుంచి వేరు చేసి చూపేటువంటి ఆదివాసి అనేటువంటి పదమా? ఏది సరైంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.